సర్కారు కావాలి, వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత భారత్లో భాగస్వామ్యం కావాలి. ఏదైతే వికసిత సంకల్ప భారత్ అనేటువంటి సంకల్పాన్ని మోడీ గారు చాటారో దానిలో భారత్ కూడా భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ కూడా భాగస్వామ్యం కావాలి అనేటటువంటి పిలుపుకి పెద్ద ఎత్తున ఈరోజు ప్రజలు స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిందే కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలి అనే మ్యాండేట్ని ప్రజలు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఒక బ్రాండ్ ఇమేజ్, ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి ఒక బ్రాండ్ ఇమేజ్ వరల్డ్ వైడ్గా కూడా పెట్టుబడులు ఆకర్షణ చేయడానికి, అభివృద్ధి చేయటం ద్వారా ప్రజలకి ఇంక్లూజివ్ గ్రోత్ అంటే సమ్మిళిత అభివృద్ధి, అన్ని రకాల వర్గాల వారిని కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేసి ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి అనేటటువంటిది ఉద్దేశం. అయితే ఇవాళ జరుగుతుంది ఏంటంటే, ఏదైతే 1924 మధ్య అలవాటైనటువంటి వినాశక ఆంధ్రప్రదేశ్ వైపు దారులు ఏదైతే తెరిచారో అది కొనసాగాలి అనేటటువంటి సంకల్పం, దుష్ట సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారిది. అందుకని ఇవాళ మాట్లాడేటటువంటి మాటలు 40 రోజుల్లోనే ఎన్ని రకాల అభివృద్ధి ప్రాజెక్టులకి సంబంధించి, అమరావతికి సంబంధించి రైల్వే లైన్ ఒక 2,000 కోట్ల రూపాయలకి, ఏదైతే రైల్వే లైన్కి కానీ అవుటర్ రింగ్ రోడ్ ఒక 25,000 కోట్ల రూపాయలు, అమరావతి నుంచి ఏదైతే బెంగళూరుకి కనెక్టివ్ ఇచ్చేటటువంటి రోడ్డుకి సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్కి కానీ, విజయవాడకి తూర్పు బైపాస్ రోడ్డు కానీ 40 రోజుల్లో ఎన్ని అంశాలు తీసుకెళ్లాలో అన్ని అంశాలని కూడా ఒక క్రమానుగతంగా అభివృద్ధి చేయాలి రాష్ట్రాన్ని అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తూ ముందుకెళ్తా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రెండో వైపు గడిచిన 5 సంవత్సరాల్లో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోవడం జరిగింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి చూస్తే గడిచిన 5 సంవత్సరాలు $1 కూడా వచ్చింది లేదు. ఏదన్నా ఒక ఇన్ఫ్లో FDI వచ్చిందంటే 2019కి ముందు ఉన్నటువంటి అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఎక్స్పాన్షన్స్కి సంబంధించిన పెట్టుబడులే కానీ ఈయన $1 కూడా తీసుకొచ్చిన పాపాన పోలేదు. ఇవాళ వడివడిగా కొన్ని పెట్టుబడులు వచ్చేటటువంటి పరిస్థితి. 60,000 కోట్ల రూపాయలకి BPCL కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆమోదం తెలిపి ఆంధ్రప్రదేశ్లో ఆయిల్ రిఫైనరీ పెట్టేదానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవటం కానీ, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ని పదే రెచ్చగొట్టే ప్రయత్నం ఏదైతే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు గతంలో నేను కూడా మీతో పాటు డిబేట్లో చెప్పడం జరిగింది. ఆయన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా ప్రత్యక్షంగా చెప్పారు, విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి భూముల మీద ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కన్నుబడి దాన్ని ఆ ప్రాజెక్టు నిర్వీర్యం చేయాలి, విశాఖ స్టీల్ ప్లాంట్ లేకుండా చేయాలనే ప్రయత్నం చేశాడు అక్కడ అనేటటువంటి అంశాన్ని కూడా మీకు ఇంటర్వ్యూలో కూడా వారు చెప్పారు. ఈ విధమైనటువంటి విధ్వంసకరమైన పాలన చేసేటటువంటి వ్యక్తికి బ్రాండ్ ఇమేజ్ కాదు, రాష్ట్రాన్ని బ్యాడ్ ఇమేజ్ వైపు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి. ప్రజలు ఇవాళ ఒక కరేజ్తో కూడినటువంటి ప్రభుత్వాన్ని ఒక ప్రివిలేజ్గా ఏర్పాటు చేసేటటువంటి ఒక మ్యాండేట్ని ఇచ్చారు. ఇవాళ ఆ ప్రివిలేజ్ని ముందుకు తీసుకొని ఎంకరేజ్మెంట్ తోటి ముందుకెళ్ళి ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో డబుల్ ఇంజిన్ సర్కారు ఏదైతే ఒక మాట చెప్పామో ప్రజలు దానికి కన్విన్స్ అయ్యారు, దానికి అడుగులు ముందయ్యాలి. ఇప్పుడు మనం ఈ డిబేట్ జరిగేటప్పుడు కింద స్క్రోలింగ్ వస్తూ ఉంది. విజన్ డాక్యుమెంట్ తయారు చేయమన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ వికసిత ఆంధ్రప్రదేశ్ను వికసిత భారతదేశంలో భాగస్వామ్యం చేస్తూ ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకెళ్లాలో విజన్ డాక్యుమెంట్ తయారు చేయమని ఆయన చెబుతున్నాడు. ఆయనేమో ఆ అంశాల్లో బిజీగా ఉన్నారు. ఈయన దాన్ని ఏ విధంగా చెడగొట్టాలనేటటువంటి దానిలో బిజీగా జగన్మోహన్ రెడ్డి గారు కనబడతా ఉన్నారు. ఇవాళ చూస్తూ ఉన్నాం, వినుకొండకి వెళ్ళినటువంటి పని ఏంటి, ఆయన చేసినటువంటి ప్రచారం ఏంటి. అయితే ఒకటి ఇక్కడ రైట్, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి ఏదైతే బ్యాడ్ ఇమేజ్ తేవాలనే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని సంయమనంగా ఇక్కడ అధికార పక్షంలో ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు, ఉచ్చులోకి లాగే ప్రయత్నం చేస్తాడు, అదే భాష మాట్లాడే ప్రయత్నం చేస్తాడు, ఒక రకంగా వాతావరణాన్ని జడగొట్టే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ప్రజలకి సంయమనంతో వాస్తవాలని తీసుకెళ్లేటటువంటి విధంగానే డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ పనిచేయాలి, ఇక్కడ ఉండేటువంటి ప్రతినిధులు కూడా పనిచేయాలని తెలియజేస్తూ ఏదైతే వికసిత ఆంధ్ర వికసిత భారతదేశంలో మనం దానిలో అంతర్భాగంగా ఉండేటటువంటి విధంగా అడుగులు వేయటం తథ్యం. జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళలు కావడం తథ్యం. ఇంకొక విషయం కూడా అండి, ఆయనకి భద్రత, కట్టుదిట్టమైనటువంటి భద్రత కంపల్సరీగా ఆయనకు ఉంటుందండి. ఆయన రెగ్యులర్ గా కోర్టుకి వెళ్తే కట్టుదిట్టమైనటువంటి భద్రత అతి త్వరలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ బాధలేం కూడా ఉండవు ఆయనకి. రైట్ రైట్ వెంకటేశ్వరరావు, ఇక్కడ ఈ అభివృద్ధి నిరోధక నాయకుడిగా ఈయన ఇలాగే మిగిలిపోతాడా? ఇప్పుడు వెళ్ళి ఢిల్లీ అది ఇది